హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను బ్లౌజ్ జార్జెట్ క్లాత్ని లూజ్ రాకోకుండా పైన క్రీజ్ రాకోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకొని స్టిచ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. చిన్న టిప్ అండి, ఇది బాగా యూజ్ అవుతుంది బ్లౌజెస్ జార్జెట్ క్లాత్లు స్టిచ్ చేసేటప్పుడు. ఈవెన్గా ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దాన్ని ఐరన్ చేసి పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మనం కటింగ్ చేసుకున్నప్పుడు కూడా ఐరన్ చేసే కటింగ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ఐరన్గా ఏమన్నా మడత అవన్నీ ఉంటే వెళ్ళిపోవడానికి మరి ఐరన్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన పార్ట్ని జార్జెట్ క్లాత్ని ఈవెన్గా ఇలా అంతా దాని మీద పట్ చేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఇలా ఎక్కడే కానీ లూజ్ లేకోకుండా ఫస్ట్ ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా పెట్టేసి ఎక్కడే కానీ లూజ్ లేకుండా చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలానే ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇట్లా కింద క్లాత్ని ఇలా మడిచి మనం పెవికల్ తీసుకోవాలండి. ఫస్ట్ స్టోన్స్ పెట్టే పెవికల్ అంటారు కదా, దాన్ని ఇలా ఒక డాట్ 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 లైన్లో మనం వేసుకోవాలి. డాట్ డాట్ లైన్ అలా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా సేమ్ అలా వేసుకొని ఇలా పట్ చేసుకోవాలి. ఓకే, ఇలా పట్ చేసుకొని మీరు ఐరన్ చేయకూడదండి. ఐరన్ చేశారంటే దాంతోపాటు అతుక్కొని వచ్చేస్తుంది, ఐరన్కి గమ్ ఉంటుంది కాబట్టి. ఇలా నేను ఎలా స్టెప్ బై స్టెప్ ఏది ఫస్ట్ మడిచా, ఏది నేను తీసా, ఫస్ట్ షోల్డర్ది ఎలా తీసాను అనేది అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇలానే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా వేయడం అంటూ మనకి క్రీజ్ మనం స్టిచ్ చేసేటప్పుడు క్రీజ్ అనేది జరగదండి. ఫస్ట్ జరగదు, మనకి నీట్గా లూజ్ లేకోకుండా వస్తుంది. నేను చూడండి, ఎక్కడైనా లూజ్ ఉన్నా అక్కడే నేను ఈవెన్గా నేను చూసి నీట్గా సెట్ చేసుకుంటున్నా. మీరు ఈ ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది. నీట్గా ఇలా హ్యాండ్తోనే ఇప్పుడు చూడండి, అక్కడ సైడ్ క్రీజ్ ఉంది, నేను ఇలా అనేస్తున్నా చూడండి. ఆ క్రీజ్ని సైడ్కి దొబ్బేశాను. సేమ్ ఇలానే ఇలా సేమ్ మనం బ్యాక్ టాకాస్ ఉన్నాయి కదా, దీనికి లేవు. నేను స్మాల్ సైజ్కి టాకాలు పెట్టను. పెట్టే వాళ్ళకి టాకా దగ్గర 1 లైన్ వేసేసుకోండి ఫస్ట్కే. ఇప్పుడు హ్యాండ్ నేను లేస్ స్టిచ్ చేసేసుకున్నాను హ్యాండ్కి. ఇప్పుడు హ్యాండ్ది ఎలా పెట్టాలనేది నేను చూపిస్తా. సేమ్ దీనికంటే ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత నీట్గా పైనది ఫోల్డింగ్ చేయాలి. నీట్గా ఇలా డాట్ డాట్ లైన్ వేయాలి. మరీ ఎక్కువ గమ్ వేయకండి, మరి అది ఆరాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ వాష్ చేసినప్పుడు డాట్ లైన్ కూడా ఎక్కువ కనపడుతుంది. లైట్గా అది పక్కన జరక్కోకోకుండా స్టిక్ అయ్యేలా మాత్రమే పెట్టేసుకోండి. ఎక్కువ గమ్ వేయకండి. ఇప్పుడు నేను హ్యాండ్తోనే క్రీజ్ లేకోకుండా నీట్గా ఈవెన్గా వచ్చేలా పెట్టేసుకున్నా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ టైం పడుతుందండి ఇవన్నీ, కానీ బొటిక్ స్టైల్లో మీకు జార్జెట్ కూడా నీట్గా ఫినిషింగ్గా రావాలి అంటే ఇవి ప్రాసెస్ అన్నీ తప్పవు. మనకి ఇలానే పెట్టేసుకోవాలి చెప్పినట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 ఈక్వల్గా పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. చూసుకొని చూపిస్తున్నట్టుగా నేను ఏది ఫస్ట్ మడుస్తున్నాను, ఏది ఫస్ట్ డాట్ వేస్తున్నాను అనేది చూడండి. ఇలా ఎందుకు డైరెక్ట్ పెట్టేసి దాని మీద పెట్టచ్చు కదా మీరు జార్జెట్ అనుకోవచ్చు. అలా పెడితే మనకి రాదు. ఒకే చోట ఎక్కడంటే అక్కడ క్రీజ్గానే అతుక్కపోతుంది. ఇలా ఐరన్ చేసుకొని ఒక లేయర్ ఎత్తే మనం ఇలా పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా అంతా లైన్ వేసి దాని మీద పెట్టామనుకుంటే రాదు, ఈ ఫినిషింగ్ రాదు. ఇలానే పెట్టాలి. చూసారా? సేమ్. ఇప్పుడు టాకాలు ఎలా పెట్టేసుకోవాలనేది ఫ్రంట్ పార్ట్ని మీకు నేను చూపిస్తా. నేను ఫ్రంట్ అలా కట్ చేశాను కదండి, అది నేను ఎక్కువ ఈవెన్గా మడత పడినప్పుడు ఇగ్గుకుంటుందని కట్ చేస్తా. మీరు కూడా అలా కట్ చేసుకోవచ్చు. నేను అలా చెప్తున్నాను, అది కటింగ్ అయిందని.
ఇప్పుడు సేమ్ ఇదేనే దాని మీదే ఫ్రంట్ పార్ట్ క్లాత్ పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ పార్ట్ని ఫస్ట్ మడిచి మనం టాకాలు ఎక్కడ ఉంటాయో అక్కడ డాట్స్ లైన్ పెట్టేసుకోవాలి. డాట్ లైన్ పెట్టేసి సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఎక్కడ టాకా ఉందో అక్కడికి డాట్ లైన్ అలా పెట్టేసుకోవాలి. ఎక్కడెక్కడ టాకా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ అంతా అలానే దీన్ని సెట్ చేసుకోవాలి. నీట్గా ఎక్కడైనా లూజ్ ఉంటే మీరు హ్యాండ్తోనే నీట్గా ప్రెస్ చేసేసి క్రీజ్ లేకోకుండా చూసేసుకోండి. ఇప్పుడు మరి కిందిది ఫోల్డ్ చేసి డాట్ లైన్ ఇప్పుడు ఇక్కడ ఆ షేప్ ఎలా ఉంటుంది అది స్టిచ్లోకి వెళ్ళిపోతుందండి, మీకు కనపడదు. నేను 1/2 ఇంచ్ అంత స్టిచ్కి వదిలాను అక్కడ. ఇవి మనకి స్టిక్ అయ్యేటి కనపడతాయా అని మీకు డౌట్ ఉండొచ్చు. కనపడవు, అవన్నీ స్టిచ్లోకి వెళ్ళిపోతాయి. వాష్ చేసినా మీకు కనపడవు. ఇన్ కేస్ మీరు స్టిచ్చింగ్ ఐరన్ మాత్రం చేయకూడదు. ఐరన్ చేస్తే దానికి వచ్చేస్తుంది క్లాత్ అనేది, దానికి అతుక్కొని వచ్చేస్తుంది ఐరన్కి. ఆరిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి కానీ తప్పించి ఇప్పుడు అవి ఇంకా గమ్ము ఆరకనే అలా పెట్టేశారంటే అతుక్కొని వచ్చేస్తుంది దాంతోపాటు. చూడండి ఇక్కడ నేను ఎక్కడే కానీ క్రీజ్ లేకుండా చూస్తాను. ఓకే, క్రాస్ బెల్ట్ అని ఫినిష్ అయిపోయాయి. సేమ్ ఇదే ప్రాసెస్తోనే హ్యాండ్, బ్యాక్ పార్ట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్